కర్నూలు జిల్లా సిరివేలలో ఓ మహిళ కిడ్నాపర్ కలకలం రేపింది. నిన్న రాత్రి మంచినీళ్లు కావాలని ఓ మహిళను అడక్క ఆమె ఇంట్లోకి వెళ్లగానే అక్కడున్న చిన్నారిని ఎత్తుకెళ్లింది. కత్తి చూపించి స్థానికులను హడలెత్తించింది. ఇక ఇంతలో పాప తండ్రి ధైర్యం చేసి ఆమెను అడ్డుకున్నాడు. తప్పించుకుని వెళ్లిన కిడ్నాపర్ ఇవాళ మళ్లీ గ్రామానికి వెళ్లి రెక్కి నిర్వహించింది. ఆమెను చూసి పాప తల్లి కేకలు వేయటంతో గ్రామస్తులు అలర్ట్ అయ్యారు. దీంతో కిడ్నాపర్ పారిపోయిందని చెప్తున్నారు. తెలియని ఆవిడ ఇంటికి దగ్గరికి వచ్చింది. సాయం చేయమంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు, వెళ్ళిపోమంటే కొంచెం మంచినీళ్ళు అయినామంటే ఇస్తా లెక్క అని ఇంట్లోకి వెళ్ళినా. నేను ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చేసరికి ఇంట్లో పాప దగ్గరకు వచ్చి కూర్చుంది. నీళ్ళు ఇస్తే అది కిందకి దొప్పేసి పాపను ఎత్తుకొని కత్తి చూపించి నేను ఈ పాపను తీసుకొని పోతాను మమ్మల్ని బెదిరించింది. మా ఆయన బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి గట్టిగా అడుస్తున్నానే నా ఇంటిపై చేయి చేసుకున్నాడు. చేయి చేసుకున్నా సరే నేను తీసుకొని పోతాను. పాపను తీసుకొని గేట్ దగ్గరికి వచ్చేసరికి మేము ఆమెను తన్ని అది స్కార్ఫ్ తీసేసరికి ఆవిడ ముఖం కానొస్తుందని పాపని ఇసిరేసి పారిపోయింది. మళ్ళీ ఈ రోజు పొద్దున స్నానం చేస్తుంటే గోడ చాటు నుంచి తొంగి చూస్తుంది. ఫస్ట్ పట్టించుకోలేదు, ఎవరోలే అనుకున్నా. మళ్ళీ ఎందుకు ఎన్నిసార్లు చూస్తుంది ఇవ్వడానికి పోయి చూస్తే ఆవిడే. రైట్గా కర్నూలు జిల్లా సిరివేలలో ఓ మహిళా కిడ్నాపర్ కలకలం రేపింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ కిషోర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, మహిళా కిడ్నాపర్ కలకలం రేపినట్టుగా తెలుస్తుంది కర్నూలు జిల్లాలో. అసలు ఆ మహిళ ఎందుకు ఇలా చేసింది, అధికారులు ఏమంటున్నారు? బ్రహ్మణి, నంద్యాల జిల్లా సిరివేళ్ల మండలం బలిజపేట ఎస్బీ నగర్ లో నిన్న రాత్రి ఒక మహిళ భిక్షాటన చేస్తూ ఒక ఇంటి వద్దకు వెళ్లి అన్నం పెట్టమని అడిగింది. అయితే ఆ తరుణంలో ఇంటి వాళ్ళు లోపలికి వెళ్లి తీసుకొని వచ్చే సమయంలో బాలికను ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేసింది. అయితే వెంటనే ఇది గుర్తించినటువంటి స్థానికులు అలాగే ఆ బాలిక తల్లిదండ్రులు కూడా ఆ మహిళ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి పారిపోయినటువంటి మహిళ మళ్ళీ పొద్దున పూట ఉదయమే మళ్ళీ వచ్చి ఆ బాలికను మళ్ళీ ఎత్తుకెళ్లడానికి రెక్కి నిర్వహించినట్లుగా స్థానికులు గుర్తించారు. ఈ అంశం పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామంలో కలకలం రేపింది. ఈ అంశాన్ని పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం కూడా మహిళలను గుర్తించే పనిలో పడ్డారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంటి వద్ద ఆడుకుంటున్నటువంటి బాలికను ఎత్తుకెళ్లడానికి భిక్షగత్తి రూపంలో వచ్చినటువంటి ఇద్దరు మహిళలు ఈ యొక్క ప్రయత్నం చేయటం అన్నది కలకలం రేపుతోంది. వీరు ఈ యొక్క ఇంటినే టార్గెట్ చేశారా, లేకపోతే ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు ఏమన్నా చోటు చేసుకున్నాయన్న కోణంలో పోలీసులు చేస్తున్నారు. రమణి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.